ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ యొక్క సమయాలను మళ్ళీ టీటీడీ వారు మార్పు చేయడం జరిగిందండి. వాటికి సంబంధించి అలాగే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ ఎప్పుడైనా దొరుకుతుందా అనే దానికి సంబంధించి ఇంకా ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ టూరిజం ప్యాకేజెస్ లో తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనగా స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్, వీటిని టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకన్స్ ని తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు సాయంత్రం 4 లేదా 5 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అయితే సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణం కారణంగా ఎస్ఎస్టీ టోకన్స్ ని స్టాప్ చేసి తిరిగి సెప్టెంబర్ 8వ తేదీకి సంబంధించి ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల నుంచి ఈ 3 ప్లేసెస్ లో కూడా ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఈ టోకన్స్ కోసం వస్తున్న భక్తుల రద్దీ అనేది పెరిగింది కాబట్టి అండ్ వీకెండ్ సమయం కావడంతో ఈ రోజుకు సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ మొత్తం 17,000 టోకన్స్ అనగా ఈ రోజు ఉదయం 7-8 గంటల స్లాట్, ఇంకా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య టైమ్ స్లాట్ టోకన్స్ మొత్తం ఈ రోజుకు సంబంధించి 17,000 టోకన్స్. అలాగే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ మొత్తం 3,000 టోకన్స్ ని నిన్న సాయంత్రం 4 గంటల 20 నిమిషాల నుంచి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఈ 3 ప్లేసెస్ లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు సెకండ్ సాటర్డే, రేపు సండే, ఇలా వారాంతం కావడంతో తిరుపతిలో ఆఫ్లైన్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకోవడానికి వచ్చే భక్తుల రద్దీ అనేది ఇంకా కూడా పెరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అనేది ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో టోకన్స్ పొందడానికి వచ్చిన భక్తుల రద్దీకి సంబంధించిన వీడియో అండి. అయితే నిన్న సాయంత్రం 4 గంటల 20 నిమిషాల నుంచి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన టీటీడీ వారు ఈ రోజు భక్తుల రద్దీ పెరిగింది కాబట్టి ఇంకా ముందుగానే అంటే మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల సమయం నుంచే ఆఫ్లైన్ లో ఈ 3 ప్లేసెస్ లో కూడా ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్టేటస్ అనేది రేపటికి సంబంధించిన టోకన్స్ ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటికీ స్టేటస్ అండి. అంటే రేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య టైమ్ స్లాటెడ్ ఎస్ఎస్టీ టోకన్స్ మొత్తం 17,000. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య దివ్య దర్శనం టోకన్స్ మొత్తం 3,000. ఈ టోకన్స్ అన్ని కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల నుంచే తిరుపతిలో ఆఫ్లైన్ లో భక్తులకు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు, అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ రెండూ కూడా రేపటికి సంబంధించి కంప్లీట్ అయిపోయి ఈ 3 ప్లేసెస్ లో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకోవడానికి వస్తున్న భక్తుల రద్దీని బట్టి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి. వీక్ డేస్ లో కన్నా అయితే భక్తుల రద్దీ అనేది కొంతవరకు సాధారణంగా ఉంటుంది కాబట్టి సాయంత్రం 4 లేదా 5 గంటల నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కానీ వీకెండ్ టైంలో అయితే అంటే వారాంతం టైంలో అయితే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి ఇంకా ముందుగానే అంటే మధ్యాహ్నం 2 లేదా 3 లేదా 3 గంటల 30 నిమిషాలు ఇలా ఏదో ఓ టైంలో టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ ను పొంది స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు వీక్ డేస్ లో కనైతే వీలైనంత వరకు మధ్యాహ్నం 1 గంట లేదా 2 గంటల కల్లా కౌంటర్స్ వద్దకి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. అదే వీకెండ్ టైంలో కనైతే మధ్యాహ్నం 12 లేదా 1 గంట కల్లా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్నారు అంటే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ గా మీరు క్యూ లైన్ లో ఉంటారు. టోకన్స్ ని కూడా ముందుగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే ఈ టోకన్స్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో అంటే ఎవరైతే ముందుగా వస్తారో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసెస్ లో కూడా ఇస్తారు. ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ అనేవి అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే ఇస్తారు. ఈ భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ రెండింటికి కూడా సపరేట్ కౌంటర్స్ ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఎప్పుడైతే ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారో అప్పుడే శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ ను కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు.
ఎస్ఎస్టీ టోకన్స్ అయినా దివ్య దర్శనం టోకన్స్ అయినా మీరు ఈ రోజు టోకన్ తీసుకున్నారు అంటే రేపటికి సంబంధించి మీకు దర్శనం అయితే ఉంటుంది. అంటే రేపు మీరు ఆ టోకన్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో మీరు ఎక్కడ ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నా నడక మార్గంలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్లో కావచ్చు ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. కానీ భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నారు అంటే కంపల్సరీ మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోవాలి. అయితే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు, ఆ రోజుకు సంబంధించి మొత్తం ఎన్ని టోకన్స్ ఇస్తున్నారు, ఏ టైమ్స్ లో ఆ టోకన్స్ రన్నింగ్ లో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇంకా ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి. సిఆర్ఓ ఆఫీస్ వద్ద కూడా ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే ఖచ్చితంగా మీకు రూమ్స్ దొరుకుతాయి. భక్తుల రద్దీ తక్కువగా ఉండి రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయని అనుకోండి, అలాంటప్పుడు మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు, నైట్ టైంలో కూడా మీకు రూమ్స్ దొరికే అవకాశం ఉంటుంది. కానీ వీకెండ్ టైంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి వీకెండ్ టైంలో ఆఫ్లైన్ లో రూమ్ పొందాలి అనుకునే భక్తులు ఎర్లీ మార్నింగ్ టైంలోనే తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ వీక్ డేస్ లో భక్తుల రద్దీ తక్కువగా ఉండి రూమ్స్ కన్నా అవైలబుల్లో ఉన్నాయి అంటే అలాంటప్పుడు రాత్రి సమయంలో కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అయితే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఆఫ్లైన్ అకామిడేషన్ ఎక్కడెక్కడ ఇస్తారు, ఆఫ్లైన్ లో రూమ్స్ దొరకనటువంటి భక్తులకి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి అనే దానికి సంబంధించి పర్టికులర్ గా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీలో బస్ టికెట్ తో పాటుగా 300 రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా స్వామివారి దర్శనం టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఎక్కువ మంది భక్తులు అయితే అడుగుతున్నారు. ప్రస్తుతం ఉన్న టీటీడీ పాలక మండలి ఏర్పడిన తరువాత మొదటి పాలక మండలి సమావేశంలోనే ఏపీఎస్ఆర్టీసీ అండ్ టీఎస్ఆర్టీసీ ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని క్యాన్సిల్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకున్న వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేశారండి. అంటే 2024 డిసెంబర్ నెల నుంచి ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు క్యాన్సిల్ చేశారు. సో వీటి ద్వారా తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని ఫర్దర్ గా రిలీజ్ చేస్తారా చేయరా అనే దానికి సంబంధించి ఎలాంటి అప్డేటు లేదు. ప్రస్తుతానికి మాత్రం ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ఇంకా టూరిజం ప్యాకేజెస్ ద్వారా తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేయట్లేదు. ఎవరైతే తిరుమల స్వామివారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా కేవలం టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో టికెట్స్ ని బుక్ చేసుకోలేక ఆన్లైన్ లో మిస్ అయ్యారు అనుకోండి, అలాంటి భక్తులందరూ తిరుపతికి వచ్చి ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ ఆర్ దివ్య దర్శనం టోకన్స్ ఏదో ఒక టోకెన్ తీసుకొని మీరు తిరుమలకి చేరుకొని ఆ టోకెన్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు వచ్చే సమయానికి ఆఫ్లైన్ లో ఇచ్చే ఆ టోకెన్స్ కూడా అవైలబుల్లో లేవు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఏ టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే భక్తుల రద్దీని బట్టి ధర్మ దర్శనానికి సమయం పడుతుంది. ఇకపోతే మన ఛానల్లోని కంటెంట్తో సంబంధం లేకుండా సపరేట్గా అంటే మనం రోజువారీ ఉపయోగించే వస్తువులు, మొబైల్స్, కంప్యూటర్స్, జ్యువెలరీ, డ్రెస్సెస్, ఇంకా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హోమ్ అండ్ కిచెన్, గ్రోసరీస్, లైటింగ్స్ ఇలా మరెన్నో ప్రోడక్ట్స్ అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఆన్లైన్ వెబ్సైట్స్లో తక్కువ ధరకే అంటే ఆఫర్స్లో వచ్చినప్పుడు మీకోసం సెర్చ్ చేసి నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ డీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. టీటీడీకి సంబంధించి మన ఛానల్ని ఎలా అయితే ఆదరిస్తున్నారో అదే విధంగా నేను కొత్తగా స్టార్ట్ చేసిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి ఆదరించవలసిందిగా కోరుచున్నాను. అండ్ అలాగే మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనాలి అనుకుంటే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా సెర్చ్ చేసి కొనవలసిందిగా కోరుచున్నాను. అలా కొనడం వల్ల మీరు ఎక్స్ట్రాగా ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఆ ప్రోడక్ట్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ మాత్రమే మీరు పే చేసి ఆ ప్రోడక్ట్ని ఆన్లైన్లో కొనవచ్చు. కాకపోతే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో నేను పోస్ట్ చేసిన లింక్స్ ద్వారా మీరు సెర్చ్ చేసి కొనడం వల్ల దాని ద్వారా నాకు కొంత కమిషన్ అయితే వస్తుందండి. ఇది టోటల్లీ మన ఛానల్ గ్రోత్కి మీరు ఇచ్చే సపోర్ట్ మాత్రమే. అందుకే ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. నేను కొత్తగా స్టార్ట్ చేసిన లూట్స్ డీల్ హబ్ అనే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పెంచేయడం జరిగింది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగిందండి.
ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 12వ తేదీ శుక్రవారం రోజున 69,842 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 28,234 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,18,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.